హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి అండి. మనకి సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఆవకాయ ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. ఆవకాయ పెట్టుకోవడానికండి చిన్న రసాలు బాగుంటాయండి. ఆ చిన్న రసాల్లో మనకి పీచు ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి ఒకవేళ చిన్న రసాలు దొరకకపోతే కనుక పెద్ద రసాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకా పుల్లగా ఉండే మామిడికాయలు పెట్టుకోవచ్చండి. అంటే జలాలు, గులాబీలు, నాటు మామిడికాయలు అంటాం కదా! అవండి. అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే పుల్ల మామిడికాయలు పెడుతున్నాను. ఈ పుల్ల మామిడికాయలండి కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత మనం శుభ్రంగా కడుక్కొని, ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కొట్టేవాళ్ళు ఉంటారండి మార్కెట్‌లో. అక్కడికెళ్ళి ముక్కలైతే కొట్టించుకోవాలి. నేనిక్కడ ముక్కలైతే కొట్టించుకున్నానండి. ఇలా ఈ సైజు ముక్కలైతే కొట్టించుకోండి. వీటిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అండి దీనిపైన కొంచెం మట్టిలా అనిపిస్తుంది. అవన్నీ శుభ్రంగా తుడుచుకోవాలండి. ఆల్రెడీ మనం కడుక్కొని, తుడుచుకొని కొట్టించుకున్నాం కాబట్టి అంత అయితే అనిపించదు. కానీ ఇలా శుభ్రంగా తుడుచుకోవాలండి ఒక పొడి క్లాత్ పట్టుకొని. ఆ టెంకకి జీడది తీసుకోనండి. చిన్న పొరలా ఉంటుంది. అది కూడా తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఇలా నాకు ఇన్ని ముక్కలైతే వచ్చాయి. చూడండి, ముక్కల నుంచి అయితే ఇంత తీసాను నేను. ఇలా జీడనగా పైన పొరనగా తీసుకొని నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. కల్లుప్పుని కాసేపు ఎండలో పెట్టుకొని మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ముక్కలు కొలుసుకుంటున్నానండి. ఈ డబ్బాతో అయితే కొలుసుకుంటున్నాను నేను ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ఆవు పిండి, కారం, ఉప్పు కలుపుకోవాలండి. ముక్కలైతే ఇలా కొలుచుకోండి. ఈ డబ్బా కొలతలండి. ఈ డబ్బాతో నాకు 6 డబ్బాలైతే ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఒక బేసిన్లోకండి మనం ఇక్కడ ఆవపిండి వేస్తున్నాను నేను. ఇవి చిన్న ఆవాల్ని ఒక గంట సేపు ఎండలో పెట్టి ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ ఈ డబ్బాతో వేస్తున్నాను నేను. ఇలా డబ్బాకి సమానంగా అయితే వేస్తున్నానండి. ఇదే కొలతలతో మనం సాల్టు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇది అర కేజీ కారం ప్యాకెట్ అండి. నేను ఇక్కడ ఒక డబ్బాతో వేస్తున్నాను చూడండి. ఈ డబ్బాలో ఇలా సమానంగా కొలుచుకొని వేస్తున్నాను. మనం ఆవు పిండి ఎంతైతే వేసామో అంత కారం కూడా వేస్తున్నానండి. అలాగే కల్లుప్పు కూడా మనం సమానంగా వేసుకోవాలి ఈ మూడుని. అంటే ఇక్కడ ఆవు పిండి, కారం, కల్లుప్పు సమానంగా వేసుకోవాలి ఒకే కొలతలతో. ఇప్పుడు కల్లుప్పుని ఎండలో పెట్టి మనం మిక్సీ చేసుకున్నామండి, అది వేద్దాం. ఈ కల్లుప్పు వేసుకున్నప్పుడు అండి ఒక 4 టేబుల్ స్పూన్లు తగ్గించి అయితే వేస్తున్నానండి. ఈ డబ్బాకి సమాంతర కొలతలో 4 టేబుల్ స్పూన్లు తగ్గించి మళ్ళీ తర్వాత అయితే కలుపుతాను నేను. ఇక్కడ చూడండి, ఇలా కాస్త ఎల్తుగా వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు తక్కువ. మళ్ళీ ఆ 4 టేబుల్ స్పూన్లు తర్వాత అయితే కలిపేద్దాం. మెంతిపిండి అండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల మెంతిపిండి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కింద దాకా కలిసిలా కలుపుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల పసుపు అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేద్దాం, పచ్చిమెంతులే. అలాగే వెల్లుల్లి రబ్బలండి, పావు డబ్బా వేస్తున్నాను నేను ఇక్కడ. మనం తుడుములు అయితే తీసేసుకొని చక్కగా ఈ వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి. ఇక్కడ పావు డబ్బా వేస్తున్నానండి. ఈ ఆవకాయ పచ్చడికండి మనం నువ్వుల నూనె అన్న వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ నూనె అన్న వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం ముక్కలు ఏ డబ్బాతో కొలిచామో అదే డబ్బాతో ఆయిల్ అయితే వేస్తున్నానండి. నువ్వుల నూనె వేసుకొని ఈ ముక్కలంతటికీ ఆయిల్ని పట్టించాలండి. ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత అండి ఇంకొక పెద్ద గిన్నెలోకి అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ 2 కలిపి మనం కలుపుకోవాలి. ఇప్పుడు సగం అటు సగం ఇటు వేస్తున్నానండి. సగం ఆ పాత్రలో ఉంచి మిగతాది సగం ఇంకొక పాత్రలో వేస్తున్నాను. ఆ కారం కూడా రెండిట్లో కలిపి మనం కలుపుకుందామండి. మీ దగ్గర పెద్దది ఉంటే అందులో కలిపేసుకోండి ఒకసారే. నాకు పెద్దది లేక ఇలా 2 ఆటిల్లో కలుపుకుంటున్నాను. ఈ కారాన్ని సగం అందులో సగం ఇందులో వేసి మొత్తానికి కలిపేస్తున్నానండి. గిన్నె సరిపోక ఇలా కలుపుతున్నాను నేను. మీకు గిన్నె పెద్దదైతే కనుక మొత్తం అంతా ఒకే దాంట్లో కలుపుకోవచ్చు మీరు. ఈ 2 కలిపేసి ఒక దాంట్లో వేస్తానండి ఇప్పుడు. చూడండి ఇలా ముక్కని కింద నుంచి పై దాకా ఇలా కలుపుకోవాలి. ఈ రెండో గిన్నెలో కూడా అలాగే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక పెద్ద డబ్బాలో అయితే వేసేసుకుందామండి 2 కలిపి. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా 2 గిన్నెల్లోది డబ్బాలో వేసేసుకొని ఇప్పుడు మనం పైన ఆయిల్ వేసుకుందామండి. ఇందాక నేను ఒక డబ్బాతో అయితే ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు 3/4 డబ్బా వేసుకోవాలండి ఆయిల్. ఇది కూడా నువ్వుల నూనె. ఇలా ఒక పావు తక్కువ 3/4 డబ్బా వేసుకోవాలి. ఇలా పైన వేసేద్దామండి. ఇలా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. 3 రోజుల వరకు దాన్ని అలాగే వదిలేయండి. 3వ రోజున మళ్ళీ కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి 3 రోజుల వరకు. 3వ రోజు ఇలా మూత తీసుకొని మనం చక్కగా కలుపుకోవాలండి. చూడండి నూనె అయితే పైకి తేలింది కదా, కింద దాకా శుభ్రంగా కలుపుకోవాలి. కాబట్టి నాకు ఈ పాత్రలో చాలలేదు కలుపుకోవడం, అందుకని ఇంకొక పాత్రలో వేసుకొని కలుపుకొని మళ్ళీ ఈ డబ్బాలో పెట్టేసుకుందాం. కలిపినప్పుడు ఉప్పు మళ్ళీ కలుపుతానని చెప్పాను కదండి, ఒక 4 టేబుల్ స్పూన్ల కల్లుప్పు అయితే మళ్ళీ కలిపానండి. ఇప్పుడు కరెక్ట్ కొలతలండి ఇవి. ఇంకా ఈ పచ్చడిలో ఏమీ కలపక్కర్లేదండి, అన్నీ సమానంగా సరిపోతాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక్కసారి పచ్చడంతా కలిసిలా గరిటెతో అయితే కలుపుకోండి. ఈ గరిటె అనేది మనకి తడిగా ఉండకూడదు. ఒక్క బొట్టు నీరు పడినా మనం పచ్చడి అనేది పాడైపోతుందండి. ఈ పొడిగా ఉండేటట్లు ఈ గరిటె అయితే చూసుకోవాలి మనం. ఇలా కింద నుంచి పైదాకా ఒక్కసారి అంతా కలిపేసుకోండి. మీరు ఈ ఆవకాయ అయ్యే వరకు పాడవకుండా ఉంటుందండి. ఈ కొలతలతో వేసుకొని కలుపుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మనం 6 డబ్బాల ముక్కలు వేసుకున్నాం కదండి, అదే మీరు గ్లాస్ కొలత అయితే కనుక 6 గ్లాసులు ముక్కలకి 1 గ్లాసు ఉప్పు అండి, 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఆవపిండి అయితే పడతాయండి. అలా మనం దేంతో అయితే వేసుకున్నామో దాంతో ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి. ఇలా కలుపుకొని డబ్బాలో పెట్టేసుకోండి. చక్కగా మూత పెట్టేసుకొని వెనక్కి పెట్టేసుకోండి. మీరు రోజు తినడానికి ఒక డబ్బాలోకి అయితే చిన్న డబ్బాలోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆవకాయ అయితే చాలా సింపుల్ కదండి పెట్టడం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఈ కొలతలు అయితే అంత ఈజీ. ఇలా డబ్బాలో మూత పెట్టేసుకోండి. పెట్టేసుకొని చక్కగా మీరు సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి.
మరి ఆవకాయ అయితే కలిపేసామండి. మరి లాస్ట్‌లో మనం అన్నం పెట్టుకొని చక్కగా ఆవకాయ కలుపుకొని ఆ ముద్ద తింటే ఆ టేస్టే వేరు కదండీ! కాస్త నెయ్యి తగిలించి. చూడండి అదే పద్ధతిలో ఈ అన్నాన్ని కలిపేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ మొదటి ముద్ద కోసం మా అబ్బాయి అయితే చేయి చాపేస్తున్నాడండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి 3 రోజులకైతే నూనె అది పైకి తేలి చక్కగా ఊరిపోయింది. ఇలా ఎన్నాళ్ళైనా మనకి నిలవ ఉంటుందండి. ఇంతే సింపుల్‌గా మీరు కూడా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఓకేనండి. ధన్యవాదములు.